ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నూతన మాసమును మనకు అనుగ్రహించున్నాడు. ఫిబ్రవరి మాసంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడే ఒక నెల అయిపోయింది అని అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, రోజులు త్వరగా వెళ్ళిపోతున్నాయి. ఏదేమైనా కూడా ఈ నూతన మాసంలో దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నావు కాదు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా నిన్ను బలపరిచి ఆదరించాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో రాయబడింది, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను దేవునికి తెలియజేయడు. అవును, నూతన మాసంలో అడుగు పెట్టినటువంటి నీతో ప్రభు చెప్తున్నాడు, ఈ నెలంతా కూడా నువ్వు దేని గూర్చి కూడా చింతపడకూడదంట. ఒకరిని హృదయంలో చింత ఉందేమో, కలవరం ఉందేమో, వేదన ఉందేమో, దిగులుందేమో, నీ భర్త గురించి కావచ్చు, బిడ్డల గురించి కావచ్చు, నీ భవిష్యత్తు నిమిత్తం కావచ్చు, లేదా ఇల్లు కట్టలేకపోతున్నానే అన్నటువంటి చింత కావచ్చు, గర్భఫలం ఇంకా నాకు కలగటం లేదే అన్నటువంటి చింత కావచ్చు. ఏ చింత, ఏ దిగులుతో నువ్వు ఉన్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడి ఉదయ కాలశంలో మాట్లాడుతున్నాడు, దేని గురించి చింతపడదు. మరి చింత పడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక చింతపడడం, దుఃఖపడడం, బాధపడడం, కన్నీరు విడటం మానేసి ప్రార్థన చేయడం ప్రారంభించు. కృతజ్ఞతాపూర్వకంగా విశ్వాసంతో నీ విన్నపము దేవునికి తెలియజేయి. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఈ మాసంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు, నీ పరిచర్యలు అద్భుతం చేయబోతున్నాడు, నీ వ్యాపారంలో అద్భుతం చేయబోతున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, దేనిని గూర్చి చింతపడద్దు, ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపో. ఈ మాసం అంతట్లో దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు అనుభవించగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలు దేనిని గూర్చి చింతపడకుండా ఈ మాసం అంతట్లో ప్రభువా నీ మీద ఆధారపడుతూ ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మాసపు నాయన 1వ తారీఖున వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రం. అవును ప్రభువా, వారు చింతించడం మానివేసి ప్రభువా ప్రార్థనాపరులుగా నాయన ఈ మాసం మాత్రం కాదు, వారి జీవిత దినములన్నీ కూడా కొనసాగిపోయి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.